బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026వ సంవత్సరంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎస్ అనేటటువంటి పేరు ఎవరిదైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో అలాంటి వారందరూ అంటే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మీ పేరులో మొదటి అక్షరం ఎస్ అయితే మాత్రం ఈ వీడియో 100% మీకోసమే. ఇందులో చెప్పే ప్రతిదీ కూడా మీకు సంబంధించి 2026వ సంవత్సరంలో జరిగేది ఉంటుంది. ఇది ఎంతో సమాచారం సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావటము, మీకు తెలియజేయటం అనేది జరిగింది. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నవారు ఈ వీడియో మీ కంట పడదు, అలాగే వినలేరు. కాబట్టి పూర్తిగా ఈ వీడియోను మొత్తం వింటే చక్కగా మీకు 2026వ సంవత్సరంలో అసలు మీకు ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే మీరేంటంటే ఒంటరిగా కూర్చొని ఈ వీడియో వింటే మీకు అంతా కూడా ప్రశాంతంగా అర్థమవుతుంది. అంటే మీరు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు, అలాగే మీ యొక్క జీవితం అనేది ఎలా గడుస్తుంది, మీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇక వీడియోలోకి వస్తే ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని రకాల మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైంను బట్టి, డేట్ను బట్టి, అదేవిధంగా రాశి నక్షత్రాలను బట్టి అంటే వీటిపై ఆధారపడి ఉంటాయి. మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం కూడా ఇలా ఈ టైంను బట్టి, డేట్లను బట్టి ఇలా మనం ఏంటంటే రకరకాలుగా పేరు ఒకటే అయినప్పటికీ ఏంటంటే వాళ్ళ యొక్క రాసులు వేరుగా ఉంటాయి, నక్షత్రాలు వేరుగా ఉంటాయి. ఇలా ఆడవారు ఉంటారు ఎస్ అనే లెటర్స్తో, అలాగే మగవారు కూడా పేర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి మగవాళ్ళవి కూడా. ఇలా రాసులు వేరైనప్పటికీ, అలాగే వాళ్ళ యొక్క పుట్టిన నక్షత్రాలు వేరైనప్పటికీ, టైమ్స్ వేరైనప్పటికీ కూడా వారి యొక్క గుణగణాలు మాత్రం చాలా వరకు కూడా ఒకేలా ఉంటాయి అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది. అందులో ఎస్ అనే అక్షరం కలిగిన అందరి వ్యక్తులకు కలిసేటటువంటి కామన్ పాయింట్ ఏంటి అనంటే, ముందుగా వీరు చాలా చాలా అదృష్టవంతులు. ఇది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చండి. మీరు మాత్రం చాలా అదృష్టవంతులు, చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు గతంలో ఎన్నో బాధలు పడ్డప్పటికీ, చేసినప్పటికీ, కొన్ని కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ కూడా మీకు మాత్రం అదృష్టం అనేది ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీ యొక్క అంటే మిమ్మల్ని ఎవరైతే భాగస్వాములుగా చేసుకుంటారో, అలా అత్తవారి ఇంటికాడ కావచ్చు, లేదా మగవారైతే వివాహం చేసుకున్న ఆ అమ్మాయికి కావచ్చు, అలాగే పుట్టిళ్ళ దగ్గర కావచ్చు, ఇలా ఏంటంటే చాలా వరకు కూడా మంచి కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. సమస్యలు అంటారా, అవి చిన్న చిన్నవి గ్రహాలు కాస్త అటు ఇటు అయినప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ముందుగా చెప్పాల్సింది అన్నిటికీ కామన్ పాయింట్ ఎక్కువగా ఏంటి అంటే ఈ ఎస్ అనే వ్యక్తులు మాత్రం చాలా అదృష్టవంతులుగా ఉంటారు. ఎస్ అంటేనే సక్సెస్. అంటే ఎన్ని అపజయాలు ఎదురైనప్పటికీ విజయం వీరి సొంతం అవుతుంది చివరికి. అలాగే ఎస్ అంటేనే స్మార్ట్. స్మార్ట్ అంటే వీరు చాలా చక్కగా ఉంటారు, చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు, అలాగే చాలా సపోర్టివ్గా కూడా ఉంటారనమాట. అంటే వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఎంతో సపోర్టుగా ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి చేతిని వదిలిపెట్టరు. వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడటానికి ముందుగా సిద్ధంగా ఉంటారనమాట. అలాగే ఎస్ అంటే సిన్సియారిటీ. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులను ఎవరైనా గనక ప్రేమిస్తే, ప్రేమల్లో చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం అవసరాలకు ప్రేమించే ప్రేమలు ఉంటున్నాయి. కానీ ఎస్ అనేటటువంటి వారి యొక్క ప్రేమలో ఎలాంటి కపటము, ఎలాంటి మోసము అనేది ఉండదు. వీరిలో అంటే చాలా నిజాయితీ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట. అలాగే ఎస్ అనే వ్యక్తులు ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటారనమాట. బాధపడ్డప్పటికీ కూడా, కుంగిపోయినప్పటికీ కూడా చివరికి ఏంటంటే వారి యొక్క మనసుకు వాళ్ళే ధైర్యం చెప్పుకొని స్ట్రాంగ్‌గా నిలబడతారు. ఏదైనా సరే ఓటమిని చూసి వెనక్కి పరిగెత్తే వాళ్ళు కాదండి. వెనక్కి అడుగు వేసినట్లే ఉంటారే కానీ ఖచ్చితంగా ముందుకు వస్తారు.
అలాగే సక్సెస్‌ఫుల్ జీవితంలో ఒక మంచి సక్సెస్‌ని చేరుకోవటానికంటే ఒక పెద్ద గొప్ప ఆశయాన్ని కలిగి ఉంటారనమాట. అంటే నలుగురికి మోటివేషన్‌గా కూడా వీళ్ళు ఉంటారు. అంటే బతికితే వీరిలాగే బ్రతకాలి. వీరికిలాగా ఒక మంచి ఇదిలోకి వెళ్ళిపోవాలి. మనం బాగా సంపాదించుకోవాలని ఒక మంచి ఆశ, ఆశయాలతో ఈ యెస్ అనేటటువంటి వ్యక్తులను ఇట్లా మనం చూసినట్లయితే చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే అన్నిటికి మించి చాలా సెన్సిటివ్‌గా కూడా ఉంటారనమాట. అంటే చిన్న పిల్లల మనస్తత్వం. ఏదైనా సరే ఒక మాట అంటే వెంటనే మమ్మల్ని అన్నారని చెప్పేసి చిన్న పిల్లల్లాగా అలగటము. ఇలా వీరి దగ్గరేంటంటే అన్ని రకాలుగా మనకి నచ్చే లక్షణాలే ఉంటాయనమాట. అయితే వీరిని బాగా అర్థం చేసుకోగలగాలి. వీరిని బాగా అర్థం చేసుకొని వారిని ఎవరైతే మనసుతో చూస్తారో వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి వీరి గురించి బాగా అర్థమవుతుందనమాట. ముఖ్యంగా జీవిత భాగస్వామికి బాగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అలాగ వీరిని ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి వీరి మనస్తత్వం అనేది చాలా బాగా నచ్చుతుంది. మిగిలిన వారికేంటంటే పొగరులాగా, గర్వంకులాగా సైలెంట్‌గా ఉంటారు. అంటే వీరు ముచ్చుగా మాటలనేవి ఉండవు. మౌనంగా ఉంటారు. ముచ్చు మొఖాల్లాగా ఎవ్వరిని పట్టించుకోరు. వీళ్ళకి ఒక పొగరు, గర్వము, లెవలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అనని చెప్పేసి జనమేంటంటే చాలా రకాలుగా వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయితే వీరిలో ఏంటంటే ఇంకా మనం చెప్పుకోవాల్సిన కామన్ పాయింట్ ఇవన్నీ మనకి యెస్ అనే వ్యక్తుల్లో కామన్ పాయింట్స్ అండి. అలాగే అన్ని కామన్ పాయింట్స్‌తో పాటు ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంటుందనమాట. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ముక్కు మీదే కోపం ఉంటుంది. ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. ముక్కు మీదే కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళు చాలా మానసికంగా స్ట్రెస్‌కు గురవుతూ ఉంటారనమాట. ఎందుకిలా జరిగింది? ఇలా జరగకుండా ఉంటే బాగుండేదే అనని చెప్పేసి ఓవర్ థింకింగ్ అప్పటికప్పుడు స్ట్రెస్సు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అతి ఆలోచన అనేది కంట్రోల్‌లో ఉందామని అనుకుంటా కూడా ఏంటంటే చాలా అతిగా ఆలోచిస్తూ, చాలా కంగారు పడుతూ, చాలా భయపడిపోతూ ఉంటారనమాట. కాకపోతే చివరికి ఏముండదు. ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనేటటువంటి దైవాన్ని కూడా పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులనమాట. ఈ యెస్ అనేటటువంటి వ్యక్తులు. వీళ్ళు ఒకరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు. అలాగే వీళ్ళ జోలి ఎవరన్నా వస్తే మాత్రం వీళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోరనమాట. కాబట్టి వీరి మీద దైవానుగ్రహం కూడా ఈ యెస్ అనే అక్షరం వ్యక్తుల మీద పుష్కలంగా ఉంది. 2026వ సంవత్సరంలో మీకేంటంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. అయితే మీరేంటంటే కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలనమాట. ఎందుకంటే కోపాలు, ఆవేశాల వల్ల తెలివిని కోల్పోవటం అనేది జరుగుతుంది. మనిషికి పెద్ద శత్రువు కోపమే. తమ కోపమే తమకు శత్రువు, తమ శాంతమే తమకు రక్ష అని చెప్పి మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కాబట్టి అలాంటి కోపం ఏంటంటే మీకు చాలా వరకి కూడా సమస్యలనేవి తెచ్చిపెడుతుంది. మీ యొక్క తెలివిని కోల్పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం నాలుకను అదుపు చేయలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఏది ఈ కోపము, ఆవేశంలో ఉన్న టైంలో. అలాంటప్పుడు కొంచెం అలా మాట్లాడుతూ ఉండేటప్పటికి ఎదుటివారు మీ మీద అంటే ఈర్ష్య పెంచుకోవటం, మిమ్మల్ని శత్రువుల్లాగా చూడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని కాస్త కంట్రోల్‌లో ఉంచుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు. ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్‌లో 19వ అక్షరము. ఈ ఎస్ అనేటటువంటి అక్షరంలో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే ఎవ్వరిని మోసం చేయాలనేటటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు. అలాగే వీరేంటంటే ఎక్కువగా కమాండ్ చేయటానికి మీరు ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఒకరి కింద తగ్గటము, ఒకరి కింద చేయి చాచటము, లొంగటం అనేది మీకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అలాగే మీకేంటంటే కొంచెం అలగటం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పుకున్నట్లు. కోపం కూడా త్వరగా వస్తుంది. కానీ వెంటనే కోపం కూడా తగ్గిపోతుందనమాట. ఎదుటివారు వీరితో వాదించినా, వీరికి ఎదురు సమాధానం చెప్పినా, వీరికి కోపం ఏంటంటే ఆ టైంలో ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళతో వాదనకు దిగుతూ ఉంటారు. అలాగే మీదేంటంటే బోలా మనస్తత్వం అనమాట. ఎవరైనా సరే కాస్తంత ప్రేమగా మాట్లాడితే వెంటనే ఎంత కోపాన్ని కూడా వదిలేసేసి మళ్ళీ గతంలో వాళ్ళతో జరిగిన గొడవలు అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళతో చక్కగా స్నేహంగా మాట్లాడి కలిసిపోతూ ఉంటారనమాట.
వీరికేంటంటే ఆలోచన అంటే ఒక విషయంలో ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్నేంటంటే సాగదీయరనమాట. అంటే ఒకే విషయం గురించి పదే పదే మాట్లాడుకోవటము, దాన్ని సాగదీసుకోవటము ఇలాంటివి చెయ్యరు. ఎప్పటికప్పుడు ఆ విషయాలనేంటంటే ఆ క్షణంతో మర్చిపోతారు. అంతేకానీ ఎవరన్నా చెప్పినయి ఇంకొకళ్ళకి చెప్పటం, వాళ్ళకి చెప్పి తిట్టటం, దాన్ని సాగదీయటము ఇలాంటివేంటంటే వీరికి ఏమాత్రం కూడా నచ్చవనమాట. కాకపోతే మనం చెప్పుకున్నట్లు అతి ఆలోచన అనేది కాస్త వీరి పర్సనల్ విషయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జాలి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి ముందు ఎవరైనా కాస్త బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనంటే మాత్రం అంటే అప్పటికప్పుడు వారి దగ్గర ఉన్న దాంట్లో వీరు సహాయం చేయటానికి ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఆ జాలి మనస్తత్వమే ఇవాళ రోజున వీరిని ఇంత గొప్పవారిలాగా ఉంచిందని చెప్పుకోవచ్చు. ఇంకా వీరిలో కామన్ పాయింట్ ఇంకో గ్రేట్ పాయింట్ ఏంటి అనంటే, ఏదైనా సరే ఎవరైనా ఒక మనిషి వీళ్ళని ఏదన్నా అవమానించినా, వీరిని ఏదైనా తిట్టినా, నిందించినా, చేసినా కూడా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వరు. సైలెంట్‌గా మనసులో బెట్టుకుంటారు. గురి చూసి ఎప్పుడు దెబ్బ కొట్టాలన్నది వీరికి బాగా తెలుసనమాట. అలాగా గురి చూసి దెబ్బ కొడతాం ఈ యెస్ అనే వ్యక్తులు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుందండి. అంటే ఎదుటి వాళ్ళకు నష్టపరిచేంత దెబ్బలైతే వీళ్ళు కొట్టరు. కాకపోతే మాత్రం వారిని ఎవరైతే ఏడిపిస్తారో, వారిని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళని మాత్రం అంటే ఆ తప్పు వాళ్ళకి తెలిసొచ్చేలాగా రెండోసారి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేలాగా తెలివితో దెబ్బ కొడతారనమాట. బుద్ధి బలంతో కొడతారు. అక్కడ తిట్టరు, వాదన పెట్టుకోరు, గొడవ చేయరు, ఏం మాట్లాడరు. సైలెంట్‌గా పక్కకెళ్ళిపోతారు. పక్కకు వెళ్ళి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారనమాట. రెండోసారి వామ్మో! వీళ్ళ జోలి ఎళ్తే ఇక మనకంతే సంగతి. ఏదో ఒక రూపంలో వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తీర్చేసుకుంటారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని ఎదుటి వారిలో ఒక భయాన్ని వీళ్ళంటే ఏంటనేది వీళ్ళు ఖచ్చితంగా చూపిస్తారనమాట. ఇలాంటివి వీరిలో చాలా రకాలైన కామన్ పాయింట్సు, చాలా గ్రేట్ పాయింట్స్, చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవటానికి కూడా అసలు ఏమాత్రం కూడా ఆలోచించరు. అంటే మొండితనం, ధైర్యం అనేది ఎక్కువ. ఎందుకు పడాలి నేను మాట? నేనే తప్పు చేయలేదు కదా! ఎవరైతే ఇంట్లో వాళ్ళైతే మనం సైలెంట్ అయిపోతామో తప్పు చేసినప్పుడు బయట వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఒకటే. అనని చెప్పేసి వీళ్ళేంటంటే ఎక్కడా కూడా అంటే వాళ్ళతో తగ్గి, వాళ్ళకి దండం పెట్టి ఇట్లా చెయ్యరు. వాళ్ళతో ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా అడుగుతారు. ఏ విషయమైనా సీక్రెట్‌గా ఉంచటం అనేది వీరికి అలవాటు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళేదన్నా పర్సనల్‌గా చెప్పుకుంటే వీళ్ళ దగ్గర ఆ విషయాలన్నీ కూడా చాలా సీక్రెట్‌గా ఉంటాయన్నమాట. అలాగే యెస్ అక్షరం ఉన్నటువంటి వారు ఏంటంటే బ్రెయిను, కళ్ళు, ముక్కు, చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం అనేది జరుగుతుంది. వీరు ఒకే చాట కూర్చున్నా చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను కూడా గ్రహించగలుగుతూ ఉంటారు. కారణం వీరు అంతర్ముఖులు. ఈ అక్షరం కలిగినటువంటి వీరు యొక్క వస్తువులను ఎవరికీ ఇవ్వటానికి కానీ, ఎవరితోనూ పంచుకోవటానికి కానీ అస్సలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్న వారికి మాత్రం ఏమీ కూడా ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు. వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు. కానీ వీరి స్పీడు లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా సృష్టిస్తుందనమాట. వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన ఉంటూ ఉంటుంది. భవిష్యత్తు గురించి ప్రస్తుతం చాలా కష్టపడతారు. అంటే భవిష్యత్తు బాగుండాలి. అంటే మనము, మన పిల్లలు, మన కుటుంబం ఇట్లా మనకన్నా ఇంకా బెటర్‌గా ఉండాలని చెప్పేసి భవిష్యత్తు బాగుండాలని చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన కూడా వీరికి ఉంటూ ఉంటుందనమాట. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారు వాళ్ళే కనిపెట్టలేని విషయాలను ఈ యెస్ అనేటటువంటి వ్యక్తులు చాలా సునాయాసంగా గ్రహించగలుగుతారనమాట. ఒక్కసారి గనుక ఏదైనా అంటే చూసినా పిల్లలు ఏదన్నా యెస్ అనే పిల్లలు ఏదన్నా ఉన్న స్టూడెంట్స్ చదివినా వాళ్ళేంటంటే ఒక్కసారి చూస్తే వాళ్ళ మైండ్‌లో అట్లా ఉండిపోయిద్దనమాట. ఒక్కసారి చదివితే వాళ్ళు 100 సార్లు చదివినట్లు పెద్దవాళ్ళైనా సరే అట్లా వాళ్ళేదైనా సరే ఎదుటివారు చెయ్యలేనిది వీళ్ళు చేసి చూపిస్తారనమాట. టాలెంటు, మెమోరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళ మనసులో బాధలను బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవటం వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టే వీరినేంటంటే జనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మనసు చాలా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరనే చెప్పుకోవాలి. అలాగే వీళ్ళెప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు.
జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వీళ్ళు ముందుంటారు. ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలను, కొత్తగా జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా తెలివైన వారిగా సమస్యలను పరిష్కరించడంలో ముందుండే వారిగా ఉంటారనమాట. వీరికి కావాల్సినటువంటి పని ఎప్పుడూ కూడా ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి యొక్క శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా, అందంగా అంటే పొడవైనటువంటి జుట్టు, తెలుపు రంగులో ఎక్కువగా ఉంటూ ఉంటారండి. వీరి మొఖంలో ఏంటంటే లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అసలు రూపంలో మాత్రం ఈ యస్ అనే వ్యక్తులకు వంక పెట్టటానికి లేదనమాట. అంత చక్కగా ఉంటారు. వీరేంటంటే హెల్త్ మీద గూడా మంచి కాన్సంట్రేషన్‌గా ఉంటారు. అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, మనం టైంకి నిద్రపోవాలి, ఏదన్నా యోగా చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, జిమ్‌కు వెళ్ళాలి. మనం ఆరోగ్యం అనేది ఇప్పుడు బాగుంటేనే కదా రేపు ముందు ముందు బాగుండేదని చెప్పేసి హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. వీరి తప్పు అనేది మాత్రం లేకుండా ఉంటే ఎదుటివారు ఎంత పెద్ద రుస్తువులొచ్చి నుంచున్నా, పెద్ద పెద్ద కోటేశ్వరులు వచ్చి నుంచున్నా కూడా ఏ మాత్రం కూడా దడవరు, తొనకరు, బెనకరు. మీరెంత అన్న టైప్‌లోనే మాట్లాడతారండి. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఈ 2026వ సంవత్సరంలో వచ్చేటప్పటికి వృత్తిపరంగా మీకు మంచి పురోగతి ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు లేదా ఉన్నత స్థానాలు దక్కించుకోవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు లేదా పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలనేవి ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. మంచిగా అంటే ఏదన్నా కొత్త ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశము ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. 2026వ సంవత్సరం ద్వితీయార్థంలో మరింత ధనలాభం కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. అలాగే మీ యొక్క ప్రేమ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో వివాహం జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. ముఖ్యంగా సంవత్సరం మధ్యలో చిన్నపాటి అనారోగ్యాలు, ఇబ్బందులు పెట్టవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవటానికి కష్టపడాల్సి ఉంటుంది. కానీ అందుకు తగ్గ ఫలితాలు మీకు లభిస్తాయి. మీకు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఈ 2026వ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసము మరియు సాహసం ఈ సంవత్సరంలో విజయానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా, మనం చాలా అందం కలిగినటువంటి వ్యక్తులుగా, అలాగే మంచి అందమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు. దానితో పాటుగా వీరిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ కూడా ఉండరనమాట. ఇంకా ఒక చిన్న చివరి మాటగా చెప్పాలి అనంటే, ఈ యస్ అనేటటువంటి వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తారో, అవతల వాళ్ళు వీరి యొక్క ప్రేమలో ఉక్కిరిబిక్కిరి అయిపోవాల్సిందేననమాట. అంటే వీరి యొక్క ప్రేమ అనేది చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ కోసం ఏంటంటే ఏమి చేయటానికైనా కూడా సిద్ధపడతారనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వీరి యొక్క ప్రేమ అనేది చాలా సిన్సియర్‌గా ఉంటుంది. వీళ్ళ ప్రేమలో అవతల వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారనమాట. అబ్బా! ఏంటి ఇంత ప్రేమ వామ్మో! అని చెప్పేసి అవతల వాళ్ళు అనుకునేలాగా కూడా వీరి ప్రేమ ఉంటుందన్నమాట. మొత్తానికి ఈ 2026వ సంవత్సరంలో మీకు వివాహం కాని వాళ్ళకు వివాహాలు, చక్కగా ఉద్యోగాలు చేసే వాళ్ళకు మంచిగా ప్రమోషన్స్, వ్యాపారాల్లో మంచిగా లాభాలు, మీకు గతంలో అంటే మీరు పెట్టిన పెట్టుబడులకు మీకింకా డబల్ వచ్చే లాభాలు, మంచిగా సక్సెస్సు, నూతన గృహ నిర్మాణము, అలాగే విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళటము, ఏదన్నా కోర్టు కేసులు ఉంటే అవి మీకు అనుకూలంగా ఉండటము, ప్రేమించిన వాళ్ళను వివాహాలు చేసుకోవటము, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం, చిన్న చిన్నపాటి సమస్యలు ఏదన్నా వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2026వ సంవత్సరం స్త్రీలకు కానీ, పురుషులకు కానీ ఎస్ అనే వ్యక్తులకు మాత్రం నంబర్ 1గా ఉంటుందని మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిందండి.
కాబట్టి మీరు చాలా సంతోషంగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు తిరుగు అనేది ఉండదు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోటి చక్కగా మీరు ఎప్పుడు చూడని ధనాన్ని కూడా చూసి సంతోషించగలుగుతారు. మీరేంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపారాధన చేసుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కగా తెల్లటి పుష్పాలతో, తెల్లటి నైవేద్యంతోటి చక్కగా శుక్రవారాలు మీరు ఇంట్లో ఆవు నేతి దీపం వెలిగించడం వలన ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట. అలాగే గోపూజ కూడా మీకున్నటువంటి దోషాలను, పాపాలను కడిగేస్తుంది. గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి. సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయటము, ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క పూజ చేసుకోవటం అనేది మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తుందన్నమాట. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీ యొక్క మానసిక స్థితి అనేది బాగుంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి ఆచరిస్తూ ఉండండి. చిన్న చిన్న దాన ధర్మాలు కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో మీ యొక్క పేరు ప్రతిష్టలను పెంచేలాగా చేస్తాయి. అర్థమైంది కదండి! ఈ ఎస్ అనే అక్షరం కలిగిన వ్యక్తులకి 2026వ సంవత్సరంలో ఎలా ఉంది ఏంటి అనేది. మన వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది ఎస్ అనే మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. మేము పడిన కష్టానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎస్ అనే అక్షరం కలిగిన ప్రతి ఒక్క అంటే స్త్రీలకి, పురుషులకి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.